హాయ్ మిత్రులారా, కథ చెబుతాను వింటారా అనే ఛానల్ ద్వారా అనాథ అనే కథను చెప్పబోతున్నది కుడిపూడి మహాలక్ష్మి. పునఃకథనం డాక్టర్ ఎం హరికిషన్ గారు. మా పాపను పిలుచుకుని రావటానికి స్కూల్కి వెళ్ళాను. అప్పటికే బడి వదిలి చాలా సమయం అయ్యింది. పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఒక చిన్న పాప బడి ముందు నిలబడి దిక్కులు చూస్తూ ఉంది. ఆ పాప మొహం చాలా దిగులుగా ఉంది. అది చూసి నేను ఆ పాప దగ్గరికి పోయాను. ఏం పాపా, ఒక్కదానివే ఉన్నావు? అమ్మ రాలేదా అన్నాను. అమ్మనా? నాకు అమ్మ లేదుగా అంది విచారంగా ఆ పాప. అంత చిన్న పాప అమ్మ లేదనేసరికి నా మనసు కలుక్కుమంది. ఆ చిన్నారిపై అంతులేని జాలి కలిగింది. అయ్యో పాపం అనుకుంటూ హృదయం బాధతో నిండిపోయింది. మరి నాన్న వస్తాడా అన్నాను ఆ పాపతో. నాకు నాన్న కూడా లేడుగా అంది ఆ పాప దిగులుగా. ఆ మాట వినేసరికి నా కళ్ళల్లో సర్రున నీళ్లు తిరిగాయి. అమ్మా నాన్న లేని అనాథ ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం, ఏ ప్రమాదంలో వాళ్ళు కోల్పోయిందో ఏమో. తలుచుకుంటే దుఃఖం కమ్మేసింది. కళ్ళల్లో నాకు తెలియకుండానే కన్నీళ్లు కారసాగాయి. ఆ చిన్నారిని దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకున్నాను. మరి ఎవరు వస్తారు పాపా నిన్ను తీసుకొని పోవడానికి అన్నాను. అప్పుడు ఆ పాప మా మమ్మీ డాడీ వస్తారంకుల్ అంది. ఆ చిన్నారి ఆ మాట అనగానే నోట మాట రాలేదు. ఈసారి కళ్ళల్లోంచి నీళ్లు కాదు నెత్తురు చిమ్మింది. ఇంతవరకు ఆ పాప అనాథ అనుకున్నాను, కానీ నిజమైన అనాథ మన తెలుగు తల్లి అని అప్పుడు అర్థమైంది. జై తెలుగు తల్లి. మిత్రులారా, కథ అర్థమైందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.